అక్కడ వాటర్ ఫ్లో అయితేనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నది వాటర్ అనేది ఇక మనం కనబడలేం. ఇక సైంటిస్టులు వచ్చిర్రు, రీసెర్చ్ చేసిర్రు ఇక్కడ, కానీ తెలియట్లేదు అది ఏంటంటే ఇక ఇక్కడ నుంచి కాశీ వరకు కనెక్షన్ ఉందని చెప్తారు. అట్లా పవర్ ఏంటి? సో లైక్ మనం చెప్పగలుగుతాం కాశీ వచ్చేసి ఒక జ్యోతిర్లింగ. సో దీన్ని ఒక అందరు ఏమంటారు అంటే చిన్న కాశీ అని చెప్పేసి అంటారు చాలా మంది, చిన్న కాశీ. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన 24/7 వాటర్ ఫ్లో, 365 days 24/7 వాటర్ అనేది కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంటుంది. సో లైక్ చాలా రేర్ గా చూస్తాం మనం ఇలాంటివి. సో మన హైదరాబాద్ లో వచ్చేసి లైక్ ఇట్లాంటి ప్లేస్ ఉండడం లైక్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఫర్ ఇట్. అండ్ ఎట్లా అంటే చాలా భక్తికరంగా, చాలా పవర్ఫుల్ అనగా శివలింగం ఇక్కడ మనకు కనిపిస్తుంటది. మీరు లోపల చూడొచ్చు, లైక్ శివలింగం పక్క నుంచి మనకు కంటిన్యూస్ గా వాటర్ ఫ్లో అనేది ఉంటుంటది. అది ఇప్పుడు నన్ ఆఫ్ ద మెనీ సైంటిస్ట్ కేమ్ హియర్ అండ్ ట్రై టు రీసెర్చ్, బట్ దే ఆర్ అన్ఏబుల్ టు ఫైండ్ ఇట్ ఫ్రమ్ వేర్ ద వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్. ఇది రావడం గారు. ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం హోల్ సిటీ నడిబొడ్డులో కూడా ఉంది. చాలా మంది రాను రాను మన హిందూ భక్తులు కూడా కొలవడం గానీ, దర్శించుకోవడం గానీ, పూజలు గానీ, పురస్కారాలు గానీ తక్కువైపోతుంది.